హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇవాళైతే కర్రీ నేను చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నానండి. కర్రీ పేరు ఏంటి అనుకుంటున్నారా? సో వీడియోలో అయితే చెప్తానండి. కూరగాయలు తెచ్చారనమాట. సో చూసారు కదా, వంకాయలు, అలాగే అరటికాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, దోసకాయలు, టమాటాలు అయితే ఇంట్లో ఉన్నాయండి కొద్దిగా. సో వద్దని చెప్పానమాట. ఇంకా అవి తీసుకొచ్చారనమాట. అవి అయితే సర్దేసుకొని ఇవాళ డిన్నర్లోకి ఏం కూర చేయాలని ఆలోచించి అయితే కొద్దిగా అయితే వంకాయలు తీసుకున్నాను అనమాట. దీంతోనే నేను ఇవాళ కర్రీ చేయబోతున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ పేరు ఏంటో అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, స్కిప్ చేయకుండా చూడండి, మీకు వీడియోలో అయితే చెప్తానండి. ఓకే, మీరు ఆల్రెడీ తమ్నైల్ చూస్తే తెలిసిపోతుందిలేండి మీకు. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు అయితే వంకాయలు, అలాగే టొమాటో, ఆనియన్స్, చింతపండు అండి, పసుపు, కారము, నూనె, తాలింపుకైతే, అలాగే ఆవాలు, జీలకర్ర అండి. ఓకేనండి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి షేర్ అవుతుంది, అలాగే నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ప్లీజ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే మీరు ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా అంతా ఉంటుందన్నమాట. నెల్లూరు ఫేమస్ అండి ఇది. ఓకేనండి. సో ప్రాసెస్ అయితే చూద్దాము. నేనైతే ముందు ఆనియన్స్ అయితే పీల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. వంకాయలు కట్ చేసుకుంటే కాండ్ర వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్, కాబట్టి నేను ఆనియన్స్ అయితే ముందు పీల్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసాకైతే ఇంక వంకాయలు కట్ చేసేస్తాను. ఓకేనండి, చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ పెట్టండి కర్రీ ఎలా ఉందో కూడా. ఓకేనా ఫ్రెండ్స్. చేస్తూ ఉన్నాను. వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి. ఇది కానీ మనము గుత్తి వంకాయ అంటాం కదా, సో అది వండుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇవి పెద్దవి అయిపోయినాయి అనమాట. సో గుత్తి వంకాయకి పెద్దవి బాగోవు కదా. ఇంకా పులుసు పెట్టిన వంకాయలు బాగా పైకి కనపడతాయండి, అందుకని మా పిల్లలు తినరు అనమాట. వంకాయ బద్దలన్నీ పక్కన పెట్టేస్తారు. కాబట్టి నేను ఇలా అయితే చేస్తున్నాను, మీరు ట్రై చేయండి, తప్పకుండా మీ పిల్లలు అయితే తింటారండి వీటిల్ని. ఎందుకంటే ఏది కూడా వేస్ట్ చేయడం మంచిది కాదు, కాబట్టి ఇంక నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. డైలీ చేస్తానండి మా ఇంట్లో. పెళ్ళైన కొత్తలో అయితే మా హస్బెండ్కి కర్రీ పేరైతే వంకాయ బజ్జీ అండి. ఇది ప్లీజ్ ఏమనుకోకండి, వంకాయ బజ్జీ అండి. మా హస్బెండ్కి చెప్పాను అనమాట, ఇవాళ ఏం కూర అంటే వంకాయ బజ్జీ అన్నాను. అంటే శనగపిండితో వంకాయ బజ్జీ చేసి ఏదో చేస్తారని అనుకున్నారు అతను. బట్ నేను ఈ కూర పెట్టగానే అతనైతే హవాకాయరనమాట. ఇదేంటి బజ్జీ అన్నావు కదా, ఇది తీసుకొచ్చామంటే ఇదే బజ్జీ అని చెప్పాను అనమాట నేను. ఇంకా నెల్లూరు వైపున అయితే మాకు ఇది బాగా అందరికీ తెలుసండి, బట్ ఈస్ట్ వెస్ట్ వైపున అయితే తెలియదు అనమాట. కాబట్టి నేను వచ్చాకైతే మా అత్తయ్యకి, మా మామయ్యకి, మా ఆయనకి అందరూ కొండి పెట్టాను దీన్ని. ఓకేనండి, చూసారు కదా, వంకాయలు అయితే కట్ చేసేసాను, ఇంకా అందులోకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా టొమాటో అయితే ఒకటే తీసుకున్నానండి నేను. సో మనము ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట టమాటాలు, బట్ నేను ఒకటే వేస్తున్నాను అనమాట. ఓకేనండి. సో ఇంకా ఒకే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మా చిన్నపాప కారం ఉంటే తిందు. ఫైనల్గా అయితే చింతపండు అయితే వేసేసాను కొద్దిగానే, ఒక నిమ్మకాయ అంత సైజు కూడా వద్దండి, కొద్దిగా తీసుకోండి, ఎందుకంటే టొమాటో వేస్తాం కదా. ఓకే, కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒకటేనండి, మా అమ్మాయి ఇంకా కారం ఉంటే తిందని. అలాగే 1/4 స్పూన్ అయితే ఇంకా కారం అయితే వేసుకుందాము. కొద్దిగా ఒక్క గ్లాస్ అండి, ఒక 2 గ్లాసులు, టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో అయితే 2 గ్లాసులు వేసేసి ఇంకా క్యాప్ పెట్టేసి అయితే ఇంక నేను గ్యాస్ మీద పెట్టేసి వెలిగించేసాను అనమాట గ్యాస్. ఇంకా చూసారు కదా ఎలా ఉడుకుతూ ఉందో. బాగా వంకాయలన్నీ మెత్తగా ఉడకాలండి. చూసారు కదా, బాగా మెత్తబడిపోయినాయి అనమాట. ఇలా కూర పెట్టామంటే పిల్లలు వంకాయలన్నీ పక్కన తీసేస్తారండి. బట్ సో వేస్ట్ అంతా పక్కన పెట్టాలని అన్న వాళ్ళ ఒపీనియన్ అనమాట. బట్ అదంతా వేస్ట్ ఏం కాదు కదా, మన పెద్దవాళ్ళకి తెలిసిందే కదా, కాబట్టి వాళ్ళతో తినిపించాలని నేను ఇలా చేస్తున్నాను. నేనైతే రైస్ వండేసానండి, అదైతే పక్కకు తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇదే కుక్కర్ గిన్నెలో నేను మా హస్బెండ్కి అయితే ఇంకా బ్రౌన్ రైస్ పెడదామని చూస్తున్నాను. ఎందుకంటే ఇంకా 2 కుక్కర్లు పెట్టి ఇంకా కడుక్కొని నాకు ఇంకా చాలా ఇదిగా ఉంటుందండి, తొందరగా పని అయిపోవాలి కాబట్టి. సో దాన్ని అయితే వేరే దగ్గర ఉల్టా చేసుకున్నాను ఆ రైస్ని. ఓకేనండి. ఇప్పుడు ఇంకా అదే కుక్కర్లో అయితే ఇంకా బ్రౌన్ రైస్ అయితే పెడుతున్నాను. మా హస్బెండ్కి అయితే ఇంకా ప్రతిరోజు నేను చెప్పాను కదండి ఆల్రెడీ, నా పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు అనమాట. ఇది ప్రతిరోజు నేను బ్రౌన్ రైసు, లేదంటే కొర్రలు, లేకపోతే ఉప్మాను, లేకపోతే దోశలు, ఇంకేదో ఒకటి వేస్తూ ఉంటాను అనమాట. దానికైతే రైస్ పెట్టానండి. ఓకేనండి, నేనైతే ఒక గ్లాస్ అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను, అందులోకి అయితే 3 గ్లాసులు అయితే వాటర్ వేసాను అనమాట. లేదంటే చాలా గట్టిగా ఉండిపోతుంది, నవలలేకపోతున్నాం అది. ఓకే, ఫైనల్గా అయితే ఇంకా కుక్కర్ పెట్టేశాను. ఇంకా ప్లగ్ అక్కడ పెట్టేస్తే ఇంకా ఆన్ చేస్తే ఇంకా రైస్ అయిపోతుంది అనమాట. ఈలోగా మనమైతే కర్రీ పని చూసుకుందాం, అది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా. ఓకేనండి.
ఇంకా కిచెన్లోకి వస్తే ఒక పని కాదండి, 4 పనులు అనమాట. చూసారు కదా, ఇందులో వాటర్ పక్కన పెట్టేశాను నేను. అంటే పక్కన పెట్టంటే మళ్ళీ ఇందులో మిక్స్ చేస్తానండి. అంటే మనం రుబ్బుకోవాలి కాబట్టి వాటర్ ఉంటే మెతకదు కదా. ఒక గ్లాస్లోకి తీసుకొని రుబ్బేస్తాను మెత్తగా. నాకైతే ఇందులోకి ఉప్పు మిరపకాయలు కావాలనిపించిందండి, కాబట్టి నేను ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇవి నాకనమాట. సో ఓకేనండి, మనం అదే ప్యాన్లో అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుందాము తాలింపుకి. అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుందాము, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. చూసారు కదా. ఓకే, మనం ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న వంకాయ బజ్జీ ఉంది కదండి, అదైతే అందులో వేసేసుకుందాం అనమాట. ఒక ఒక 1 మినిట్ అయితే ఇందులోనే కుక్ చేద్దామండి. ఆయిల్ అలాగే మసాలా అది మనం తాలింపు వేసుకున్నాం కదా, అది నెక్స్ట్ వంకాయ అయితే బాగుంటుంది అనమాట. ఇలా ఒక్క 1 మినిట్ మాత్రమే అలా గ్యాస్ మీద అయితే ఉడికించండి. చూసారు కదా, చూడడానికి చాలా బాగుందనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.